ఒరిజినల్కి డూప్లికేట్లు ఉన్నట్టు, హీరోలకు డూపులు ఉన్నట్టు, సర్కార్ ఆఫీసర్ల పేరు మీద డూప్లికేట్ ఆఫీసర్లు కూడా అంగట్లా బాగానే మోపైతున్నారు వల్ల. పోలీసు వాళ్ళకు సర్కార్ ఆఫీసర్లకు అంగట్లున్న డిమాండ్ను చూసి మందిని బెదిరించి పైసలు డిమాండ్ చేసే కంత్రిగాళ్ళు పాలశెంబు చుట్టూ పిల్లి తిరిగినట్టు మన చుట్టే తిరుగుతుర్రు. హుషారు లేకుంటే ఉన్నది ఉడకపోవుడు ఖాయం. ఎందుకు చెప్తున్నా అంటే అంగట్ల ఉప్పు నుంచి ఉక్కు దాకా అన్నిటికీ డూప్లికేట్ చేస్తున్నట్టు సర్కార్ ఆఫీసర్లకు కూడా డూప్లికేట్లు తయారు చేస్తున్నారు కదా. అంగట్ల వాళ్ళ పేరు చెప్తే అందరూ వణికిపోయి అడిగినంత చేతిలో పెడతారన్న లాగవం దొరికించుకొని కొందరు దొంగతాషిడిగాళ్ళు అదే దందా చేసి మస్తుగా పైసలు తాండుకుంటున్నారు. హైదరాబాద్లో ఉన్న ఫిర్జాదిగూడ కాడ గసంటి ముచ్చట్నే అయింది. ఫిర్జాదిగూడలో మెయిన్ రోడ్కే ఉన్న సాయిదత్త ఫర్నిచర్ షాపులకు మేము జిహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్ నుంచి వస్తున్నామని ముగ్గురు పోయిర్రు. అందులో ఒక ఆడామ కూడా ఉన్నది. ఏంది ఫుట్పాత్ మీద బోర్డులు పెట్టిర్రు, దుకాణం ముంగడ బోర్డులు ఇట్లా పెట్టేందుకు పర్మిషన్ లేదు కదా, మీ షాపు ట్రేడ్ లైసెన్స్ ఏది, ఫర్మ్ రిజిస్ట్రేషన్ తీరి అని కాగితాలు అన్నీ చూపియమని మర్రేసిరట. మీ సేటేడి సేట్ని విలువరి రూల్ తప్పి బోర్డు పెట్టిరు కాబట్టి ఫైన్ వేస్తాం, ఫైన్ కడతారా ఏమన్నా సెటిల్ చేసుకుంటారా అని బెదిరించారట. ఇక వాళ్ళ అవతారము వాళ్ళ మాట తీరు చూసిన దుకాణంలో పనిచేసేటోళ్లకు వీళ్ళు అసలు ఆఫీసర్లేనా, వీళ్ళ వాళ్ళకని చూస్తుంటే అట్లా లేరు కదా అని డౌట్ వచ్చి వాళ్ళ సేటుకు ఫోన్ చేసిరట. ఇక వాళ్ళ సేటు లోకల్ మున్సిపల్ ఆఫీసర్కు చెప్తే మాకు తెలియకుండా వేరేటోళ్ళు ఎవరు రైడ్ చేస్తారని ఇలా షాప్ కాడికి వచ్చే వరకు భయపడి వేరే దుకాణంలోకి చెకింగ్ పోతున్నామని తప్పించుకొని చూసిరట. ఇంతలో అటు పోలీసు వాళ్ళకు మొదలవిస్తే వాళ్ళు కూడా వచ్చారు. దొరకబట్టి ఏంది సంగతి అని అరుచుకుంటే అమ్మతోడు సార్ మేము ఆఫీసర్లం కాదు ఏం కాదు ఏదో బెదిరించి పైసలు పట్టుకపోదామని వచ్చినామని ఆయనతో నిజంగా ఎక్కిరట. జిహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్ నుంచి వస్తున్నాము, మీ రోడ్డు మీద బోర్డులు ఉన్నాయి కదా, ఫైన్ కట్టాలి, లేకపోతే కడతారా, ఫైన్ కడతారా లేకపోతే బోర్డులు పీకేయమంటారా అని కొంచెం బెదిరించినట్టు చేశారండి. మేము అది అట్లా బెదిరించలేక మా మేడంకి కాల్ చేసి చెప్పాను. మా మేడం వచ్చి మా సార్కి ఇన్ఫార్మ్ చేశారు. మేము పోలీసులకి కంప్లైంట్ రాసి పోలీసులకు అప్పచెప్పాము. నలుగురిని తీసుకపోయి లోపటేసిరు ఇప్పుడు పోలీసు వాళ్ళు. అయితే ఇంట్లో ఒక్కడు ఇంతకు ముందు జిహెచ్ఎంసీలో కాంట్రాక్టు డ్రైవర్గా పనిచేసిండట. అట్లా ఆఫీసర్లతోటి చెకింగ్లో పోయి వాళ్ళు ఎట్లా మాట్లాడతారో చూసి సుపనాతోడు కూడా అదే విషయం కట్టి దుకాణ పోలను బెదిరించి దండిగానే వసూలు చేస్తున్నట్టున్నాడు. ఇంతకుముందు కూడా ఇట్లా బెదిరించి పైసలు దోసిన కేసులు ఉన్నాయట ఈ షీక్ పెయిన్ మీద. సర్కార్ ఆఫీసర్లకు డూప్లికేట్లు తయారై ఊరు మీద దోసుకునేందుకు పడితే అసలైన ఆఫీసర్లకు ఎంత బాధనాం ఏం కథ.